ఖురాన్లో అనేక చోట్ల చెప్తూ ఉన్నారు ఏమని మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీకు ఇచ్చిన దాన్ని మీరు పుచ్చుకోండి ఆయనను మించిపోయే యత్నం మీరు చేయకండి మరియు ఆయన మిమ్మల్ని ఏదైతే చేయమన్నాడో అది చేయండి ఏదైతే చేయొద్దు అన్నాడో అది చేయకండి అని ఇలా అనేక వాక్యాలు కూడా చెప్పబడ్డాయి ఏది ఏమైతేనేమి ఇవన్నీ కూడా ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు మనం చెప్పుకుంది ఇప్పటివరకు నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా మీరు కరుణామయుడు అల్లా మమ్మల్ని సృష్టించి నడిపిస్తూ ఉన్నారు మమ్మల్ని ఈ క్షణం కూడా మమ్మల్ని చూస్తూ ఉన్నారు ఈ ప్రసంగం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు గమనిస్తూ ఉన్నారు వారి హృదయంలో ఏం ఆలోచిస్తున్నారు మనసుతో ఏం ఆలోచిస్తున్నారు ఆ ప్రతి విషయం కూడా మీరు గమనిస్తూ ఉన్నారు వల్ల అల్లా నేను మా అందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల అల్లా మా పాపాలను క్షమించండి వల్ల మమ్మల్ని మీ కంట్రోల్లో ఉంచండి వల్ల మీ యొక్క రక్షణలో మమ్మల్ని ఉంచండి వల్ల అలా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి చెడుల నుంచి ఆపదల నుంచి ఇబ్బందుల నుంచి ముఖ్యంగా సైతానుల నుంచి జిన్నాతుల నుంచి మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని మా భార్య బిడ్డలని మరియు మా బంధుమిత్రులని ఇప్పుడు ప్రసంగం వింటున్న వారిని ఈ ప్రసంగాన్ని ఇతరుల దాకా చేర్చే వారిని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను వల్ల ఎవరైతే ప్రార్థన చేయమన్నారో ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో ఎవరైతే ఇప్పుడు కూడా ప్రార్థన కోరుకుంటూ ఉన్నారో ఇటువంటి ప్రతి ఒక్కరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా మమ్మల్ని రక్షించండి వల్ల అల్లాహు అక్బర్ అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపైన శాంతి సేవకులు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపైన శాంతి సేవకులు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసున చేసి అంతిమ దినం రోజు వసీలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లా మా పాపాలను క్షమించండి వల్ల అల్లా మీరు మా పైన ఏవైతే బాధ్యతలు పెట్టారో ఆ యొక్క బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల చెడుల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల వడ్డీ నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల షిర్కు నుంచి బిదాత్ నుంచి హరాం నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి సమాధి శిక్షల నుంచి ఆలమే బర్జకులో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి మరియు ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి నరకయాత్ర నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడడం వల్ల అల్లా మమ్మల్ని రక్షించడం వల్ల నీ మార్గంలో ఎవరైతే ఖర్చు చేస్తూ సమయాన్ని సందర్భాన్ని సంపదని బలాన్ని మరి ఎవరైతే నీ మార్గంలో ఖర్చు చేస్తూ మాకు మరియు ఇతరులకు కూడా ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో అందించబోతున్నారో వారందరిపైన మీ యొక్క కరుణా కటాక్షాన్ని కురిపించండి వల్ల అల్లాహు అక్బర్ అల్లా నీ యొక్క దాసులు ఎవరైతే మరణించి ఉన్నారో ఇప్పుడు బ్రతికి ఉన్నారో రాబోతూ ఉన్నారో వారి యొక్క ఆరాధనలన్నింటినీ కూడా స్వీకరించండి వల్ల వారికి నమాజులు ఉపవాసాలు సదకా ఖైరాతులు జకాతులు అజ్జుమ్రాలు దాన ధర్మాలు వారు చేసిన మంచి కార్యాలన్నీ కూడా స్వీకరించండి వల్ల వారి యొక్క చేసిన చెడుల నుంచి రక్షించండి వల్ల ఆ యొక్క పాపాల నుంచి క్షమించండి వల్ల అల్లాహు అక్బర్ అల్లా మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అల్లాహు అక్బర్ అల్లా మీరు మా పైన పెట్టిన బాధ్యతలకు మీరు మాకు సహాయం అందించండి